మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ గత వారం నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అంటూ ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు అది కాస్త ఉధృతంగా కూడా మారిపోయింది. అసలు ఎందుకు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది, దీని వెనుక ఎవరున్నారంటే ఇంత సడన్ గా పుట్టడానికి గల కారణం ఏంటి, మరి మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి, ఈ మార్వాడి గో బ్యాక్ అనేది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే మొదలైందా లేకుంటే ఇంతకు ముందు ఎక్కడన్నా మొదలైపోయిందా, మరి దీని గల కారణాలు ఏంటి, దీని గురించి మీరేం చెప్తారు? ఈ మధ్యకాలంలో సడన్ గా మార్వాడి గో బ్యాక్ ఇది ఎప్పుడు మనకు బయటకు వచ్చిందంటే, గోరటి రమేష్ అనే ఒక సింగర్ మార్వాడికి వ్యతిరేకంగా ఒక పాట పాడాడు. దాన్ని బహుశా కిషోర్ అనుకుంటా అబ్బాయి రాసింది. సో ఆ పాట పాడడం వల్ల అతన్ని మఫ్టీలో వచ్చి పోలీసులు ఎత్తుకుపోయి ఆ తర్వాత విచారించి బయటికి వదిలారు. సో దాంతో తెలంగాణలో ఒక్కసారిగా అది అన్యాయము, అతను పాట పాడిన దానికి అలా మఫ్టీలో వచ్చి తీసుకెళ్లి చేయడం అన్యాయం అని పోస్టులు వచ్చాయి. దాని నుంచి ఆ తర్వాత ఆ పాట ఇంకా వైరల్ అయిపోయింది. మార్వాడి గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్, గుజరాత్ గోబ్యాక్ అనే ఒక స్లోగన్తో ఇటు సోషల్ మీడియాలో పోస్టర్లు వేశారు, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ తర్వాత అమన్గల్ అని మన రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. సో అక్కడ రేపు బంద్కు కూడా పిలిపించారు. దానికి సంబంధించి వాళ్ళు డీటెయిల్ పాంప్లెట్ కూడా రాశారు. కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణ సంఘాలు కలిసి ఈ బంద్కి పిలిపించాయి. సో ఎందుకు అసలు మార్వారీల మీద సడన్ గా ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది, దీనికి కారణాలు ఏంటి, మార్వారీల వైపు నుంచి ఎటువంటి తప్పులు ఉన్నాయి, ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్లకున్న కంప్లైంట్స్ ఏంటి, అట్లాగే గతంలో మార్వారీల మీద కానీ ఇతర ఇట్లాంటి ఎథ్నిక్ సమూహాల మీద దేశంలో ఎక్కడైనా జరిగాయా అనేది మనం చూసినప్పుడు తెలంగాణలో ముందు నుంచి కూడా ఆంధ్రుల మీద అయితే ఆగ్రహం కనబడుతుంది. మనకి 1946-51 తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ, తర్వాత 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే ఇక్కడ వనరులు, నిధులు, నీళ్లు, నియామకాలు, 3 Nలు ప్రధానంగా స్లోగన్ అది. సో ఇక్కడ నిధులు ఇక్కడికి ఎక్కువగా కేటాయించట్లేదు, అట్లాగే నీళ్లు ఇక్కడ నుంచి తెలంగాణకి కరువు వస్తుంటే ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్తున్నారు, తర్వాత నియామకాలు కూడా ఇక్కడ లోకల్స్కి లేవు. ఇది ప్రధానమైన కంప్లైంట్స్. ఆ తర్వాత మనకి 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దాని తర్వాత 2009 తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం, ఇవన్నీ మనం చూసాం. సో అప్పుడు కూడా ఆంధ్ర గో బ్యాక్ అనేది ఇచ్చారు. అది రీజనల్ అంటే ప్రాంతీయ వ్యవహారం అది. ఇప్పుడు మార్వాడి అనేదేమో ఒక ఎథ్నిక్ సమూహం. మార్వారీస్ అనేది మార్వార్ అని రాజస్థాన్లో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరినీ మార్వారీస్ అని పిలుస్తారు. మార్వారి అనేది ప్రత్యేకంగా ఒక కులం కాదు, అనేక కులాలు మార్వారీస్లో ఉంటారు. క్షత్రియులు ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు, ఎస్సీ, ఎస్టీ అందరూ అన్ని రకాలు ఉంటారు. అయితే ఇక్కడికి హైదరాబాద్కి ఏమో దాదాపు నిజాం పీరియడ్లో అంటే 250 ఏళ్ళకి ముందే ఇక్కడికి వచ్చారనేది చెప్తారు. నిజాం పీరియడ్లో అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా నిజామే ఆహ్వానించాడని చెప్తారు. సో అక్కడ నుంచి మార్వార్ ఏరియా నుంచి, రాజస్థాన్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. అందుకని ఎక్కువగా వీళ్ళు మనకి ఓల్డ్ సిటీలను ఎక్కువ కనపడతారు. బేగం బజార్ కావచ్చు, గన్సీ బజార్ కావచ్చు, కబూతర్ ఖానా కావచ్చు, షంషేర్ గంజ్ కావచ్చు, చార్ కమాన్ కావచ్చు, ఈ ఏరియాలోనే మనకు మార్వారీస్ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే నిజామే పిలిపించాడు కాబట్టి అతనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయించి వీళ్ళకి హెల్ప్ చేశాడు. సో అప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే రీటైల్లో ఉంటారు, హోల్సేల్లో ఉంటారు, మనీ లెండింగ్లో అంటే బ్యాంకింగ్, మనీ లెండింగ్ దీంట్లో ఉన్నారు, టెక్స్టైల్స్ ఉన్నారు, గ్రాసరీ ఉన్నారు, ఇలాగా అనేక రకాల బిజినెస్లు వీళ్ళు స్థిరపడ్డారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ. సో వీళ్ళ మీద ప్రధానంగా ముందు నుంచి కూడా ఉంది విమర్శ. ఇప్పుడే కాదు, ఈ ఉద్యమం రాకముందు కూడా మార్వారీల మీద చాలా విమర్శలు ఉన్నాయి. అదేంటంటే ప్రధానంగా వాళ్ళు మోసాలు ఎక్కువ చేస్తారు అనేది ఒకటి. అంటే ఫెయిర్ ట్రేడ్ అనేది ఉండదు, ఎక్కువగా మోసాలు చేస్తుంటారు, కల్తీ ఎక్కువ చేస్తారు, వస్తువులు కల్తీ ఉంటుంది, నాసిరకాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు, తగ్గిస్తున్నట్టుగా చెప్పి చాలా నాసిరకమైన వస్తువులను అమ్ముతారు అనేది ఒకటి. 2, ఇక్కడ భాష, ఈ సంస్కృతిలో కలవకుండా వాళ్ళు సపరేట్గా ఉండిపోతారు. వాళ్ళు తెలుగు నేర్చుకోరు,
ఇక్కడికి ఏ ప్రాంతం పోయినా వాళ్ళ భాషలో మాట్లాడాల్సింది తప్ప వాళ్ళు లోకల్గా తెలుగు నేర్చుకోవడం, తెలుగు సంస్కృతిలో కలవడం అనేది ఉండదు అనేది ఒకటైతే, దాని తర్వాత వాళ్ళు లోకల్ పిల్లల్ని జాబ్స్ ఇవ్వరు. వాళ్ళనే అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళకే జాబ్స్ ఇచ్చుకుంటారు తప్ప ఇక్కడ లోకల్గా ఉన్న యూత్కి జాబ్స్ అనేవి వాళ్ళు ఇవ్వరు. సో ఇది బేసిక్గా కంప్లైంట్స్ మార్వారీస్ మీద. సో ఇప్పుడు జరిగిన సంఘటనకు ఒక మూలంగా ఏం చెప్తున్నారంటే, ఆ మధ్య మోండా మార్కెట్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఒక పార్కింగ్ విషయంలో ఒక మార్వారీలకి ఒక దళిత తెలంగాణ అబ్బాయికి గొడవ వస్తే తెలంగాణ అబ్బాయిని వాళ్ళు కొట్టారని ఆ వీడియో కూడా వైరల్ అయింది. దాంతో ఒకసారిగా ఆగ్రహ వేశాలు వచ్చాయి. అట్లాగే బోరబండలో కూడా ఒక బైక్, తెలంగాణ అతను బైక్ హార్న్ ఎక్కువ మోగిస్తున్నాను అక్కడ మార్వారీస్ గొడవపడి కొట్టారనేది ఇంకొక ఆరోపణ. సో ఈ 2 ఆరోపణలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అంటే తెలంగాణ వాళ్ళని వాళ్ళు కొట్టారు అనే దగ్గర స్టార్ట్ అయినట్టుగా కనబడుతుంది. దాంతో కిషోర్ పాట రాయడం, ఈ గోరట్ రమేష్ పాడడం, ఇది పాపులర్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇక్కడున్న కిరాణాదారులు కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ మార్వారీల వల్లే తాము దెబ్బతింటున్నాము అన్న అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. సో దీని నుంచి కూడా ఇక్కడ చిన్న షాపుల వాళ్ళు ఇప్పుడు దీని మీద ఆందోళనకి రావడానికి కూడా అదొక కారణం. సో కొంతమంది నిరుద్యోగులు కావచ్చు, మనకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదనేది, జనరల్గానే మన కల్చరు మన భాషని వీళ్ళు పట్టించుకోవట్లేదనే ఒక కోపం, జనరల్గానే హిందీ ఇంపోజిషన్ కూడా ఈ మధ్య పెరుగుతుంది. నిజానికి తెలంగాణలో హిందీ ఇంపోజిషన్ పట్ల పెద్ద వ్యతిరేకత లేదు, ఎందుకంటే ఇక్కడ అందరికీ ఉర్దూ వచ్చు. రాయలసీమ కోస్తాలో ఇప్పుడు మాకు చిన్నప్పుడు అన్నిట్లో మార్కులు బాగా వచ్చేవి, కానీ నాకు హిందీలో పూర్కి వచ్చేవి, ఎందుకంటే హిందీ మీద వ్యతిరేకత ఉండేది మాకంతా. మాది తమిళనాడుకి దగ్గర కాబట్టి. సో అలాగా ఇక్కడ హిందీకి జనరల్గా వ్యతిరేకత లేదు. లాంగ్వేజ్ కంటే కూడా ఇందాక చెప్పిన విషయాలే ప్రధానంగా, అంటే జాబ్స్ ఇక్కడ కల్చర్లో కలవట్లేదు, తర్వాత మోసాలు చేస్తారు, వాళ్ళ వల్ల చిన్న కిరాణా షాపులు ఇలాంటి వాళ్ళకి దెబ్బ తగులుతుంది, నష్టం వాటిల్తుంది అనేది ప్రధానంగా మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి గతంలో కూడా జరిగాయంటే మార్వారీస్ మీద నాకు తెలిసి ఒకటే జరిగింది, అది ఒడిస్సాలో 1980లో జరిగింది. సంబల్పూర్లో స్టార్ట్ అయ్యి మిగతా చాలా ఏరియాలకి ప్రాకింది. అప్పుడు అది విద్యార్థులే దాన్ని ఉద్యమంగా తీసుకొచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలే మార్వారి మీద అక్కడ ఒడిస్సాలో జరిగింది. నాకు తెలిసి మార్వారీలు గో బ్యాక్ అనేది జరిగింది వచ్చి ఒరిస్సాలో మాత్రమే, మిగతా చోట్ల పెద్ద ఉద్యమ స్థాయిలో జరగలేదు, చిన్న చిన్నవి ఉన్నా జరుగుంటాయి. అయితే ఇలాంటి సిమిలర్వి చాలా జరిగాయి. ముంబైలో శివసేన ఆధ్వర్యంలో 1960sలో యాంటీ సౌత్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. కన్నడిగులు, తమిళోళ్ళు వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, సేమ్ లాజికే అక్కడ కూడా మన వనరులు కొల్లగొడుతున్న జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సమితి MNS అని ఏర్పడి వాళ్ళు నార్త్ ఇండియాకి వ్యతిరేకంగా, అంటే బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఉద్యోగాల్ని దీన్ని కొల్లగొడుతున్నారని గోబ్యాక్ బీహారీస్ అని ఇట్లాంటి ఉద్యమాలు కూడా అక్కడ జరిగాయి. అట్లాగే అస్సాంలో 1978 నుంచి 85 వరకు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఉద్యమాలు జరిగాయి. అక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి వాళ్ళ అస్సాం పాపులేషన్ తగ్గిపోయి వాళ్ళు డామినేట్ చేస్తున్నారని ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల రిఫ్లెక్షన్గా 1983లో నెల్లీ నరమేధం అంటారు. ఈ నెల్లీ నరమేధంలో 2000 మందికి పైన అక్కడ చనిపోయినారు. దాని తర్వాత అస్సాం గణ పరిషత్తు ఏర్పడడం, అది అధికారంలోకి రావడం కూడా మనం చూసాం. అట్లాగే మనకి కర్ణాటకలో 1991లో యాంటీ తమిళ్ మూవ్మెంట్ జరిగింది. అక్కడ కూడా అప్పుడు అల్లర్లు జరిగాయి, తమిళుల మీద దాడులు జరగడం అవన్నీ చూసాం. సో ఇంకా పతిదార్ ఉద్యమం గుజరాత్లో 2015లో అక్కడ హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇలాగా మనకు అనేక చోట్ల జరుగుతున్నాయి, ప్రపంచం అంతా కూడా ఇవాళ జరుగుతుంది. నిన్ననే నేను ఒక ఇండోనేషియన్ సినిమా చూస్తున్నాను, లేటెస్ట్ సినిమా, సీజట్ తోర్న్ హై దాని పేరు. అక్కడ యాంటీ చైనీస్ ఉద్యమం 98లో జరిగితే దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారు అనమాట. అంటే చైనీస్ పారిపోవాలి, ఇదే అక్కడ కూడా లాజిక్. వాళ్ళని పిక్స్ అని చెప్పి ఎక్కడ చైనీస్ దొరికిన వాళ్ళని కొట్టడం. ఒక స్కూల్లో చైనీస్ టీచర్ ఉంటాడు, ఆ చైనీస్ టీచర్కి వ్యతిరేకంగా ఇండోనేషియన్ స్టూడెంట్స్ ఎలాగా ఫైట్ చేశారనేది బేసిక్ థీమ్ అనమాట. అట్లాగే యూరప్ అంతా కూడా ఇవాళ మైగ్రేషన్ పీపుల్కి వ్యతిరేకంగా
ఉద్యమాలు ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది ఒకటి, ఈ దేశంలో మన కాన్స్టిట్యూషన్ 19 ఆర్టికల్ 19 ప్రకారం ఎక్కడి నుంచైనా ఎక్కడైనా వెళ్ళి ఉండొచ్చు. అదేమి తప్పు కాదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా సూరత్లో ఉంటారు, ముంబైలో ఉంటారు, నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఉంటారు, అమెరికాలో చాలా మంది ఉన్నారు, లండన్లో ఉన్నారు. ఇలాగా తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్నారు. ఉమ్, వీళ్ళ లాజిక్కే తెలంగాణ ప్రజలకు అప్లై చేస్తే వీళ్ళేమన్నా అక్కడ భాషలు నేర్చుకొని అక్కడ అసిమిలేట్ అవుతున్నారా? స్పెషల్గా ఉంటారు. ఇప్పుడు తెలుగు వాళ్ళంతా అమెరికాలో అమెరికన్ కల్చర్లోకి వెళ్తారా? వాళ్ళు చర్చిలకు వెళ్తారా? గుళ్ళు కట్టుకుంటున్నారు. వీళ్ళ సంక్రాంతులు బతుకమ్మలు అక్కడ చేస్తున్నారు. ఎవరైనా మైగ్రేటెడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ ఐక్యంగా ఉండి వాళ్ళ సంఘాలు పెట్టుకొని వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఉమ్, అది మార్వారీస్ అయినా అదే చేస్తారు. కాకపోతే మనకు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ కూడా గౌరవించట్లేదు అనేది ఒకటి ఉంది. దీనికి ప్రధాన కారణం అయితే ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చూసినా, నేనే 20 ఏళ్ళుగా ఉన్నాను ఇక్కడ, నాకు క్లియర్గా అర్థమవుతుంది. గత 6-7 ఏళ్ళుగానే హిందీ వాళ్ళు ఎక్కువ పెరిగారు. ఎక్కడ పోయి చూసినా హిందీ మాట్లాడడం అనేది ఎక్కువ కనబడుతుంది ఈ మధ్యకాలంలో, ఉద్యోగాలు కానీ ఇది కానీ. సో దానివల్ల లోకల్స్కి ఉద్యోగాలు లేకపోవడం ఒకటైతే, మన ఏంద్ర ఇక్కడికి వచ్చి నేను ముంబై పోతే నేను తెలుగు మాట్లాడలేను. అక్కడ ముంబై పోతే నేను హిందీ మాట్లాడాలి. ముంబై వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేనే హిందీ మాట్లాడాలి. వాడి తెలుగు నేర్చుకోడు. సో ఇది కనీసం మీరు కొంచెం నేర్చుకోవచ్చు కదా అని. ఇది తెలుగు వాళ్ళు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పోయినా అసిమిలేట్ అవుతారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు కన్నడలో తెలుగు వాళ్ళు, కర్ణాటకలో నేను 6 years ఉన్నా, అక్కడ తెలుగు వాళ్ళు కన్నడ మాట్లాడేస్తారు. నాకు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు. సో ఇవి మనం నేర్చుకుంటాం, కానీ వాళ్ళు నేర్చుకోరు వేరే భాష. హిందీ తప్ప ఇంకొక భాష నేర్చుకోరు వాళ్ళు. నేను 2006లో ముంబైలో 6 నెలలు ఉంటే అప్పుడైతే ఇంగ్లీష్ కూడా ఎవరికి వచ్చేది కాదు, హిందీలోనే మాట్లాడాలి. ఎవరో చదువుకున్న వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు కూడా రావు. ఆ మధ్యప్రదేశ్ వెళ్ళి ఉంటే అక్కడ ఎంఏ చదివినా అని చెప్తారు, ఒక చిన్న ఇంగ్లీష్ పదం కూడా రాదు వాళ్ళకి. చివరికి ప్రెసిడెంట్ అను ఎంపీ అని కూడా అంటారు వాళ్ళు. ఉమ్, సదస్సులో ఇట్లా ఏదో మాట్లాడతారు. సో ఆ స్థాయిలో హిందీ ఇంపోజిషన్ అనేది ఉండడం అనేది కూడా కోపం తెప్పిస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో కిరాణా ఈ షాపులు పడిపోవడం వెనక మార్వారీలే ప్రధాన కారణం అన్న వాదన వస్తుంది. నిజానికి మార్వారీలే ప్రధాన కారణం కాదు. పెద్ద పెద్ద మాల్స్ రావడం ఇవన్నీ కూడా ప్రధాన కారణం. మనకు మాల్ వచ్చినాక 4 కిరాణా షాపులు దెబ్బతినడం అనేది ప్రధాన కారణం. ఉమ్, అట్ ద సేమ్ టైం మాల్స్ కూడా లాస్ అవుతున్నది మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడున్న నిరుద్యోగం కావచ్చు, ఇక్కడున్న అసంతృప్తి కావచ్చు, దీని ద్వారా ఇది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని ఇటు బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. మార్వాడిలో ఇప్పుడు బీజేపీ నిలబడింది, కాంగ్రెస్ కూడా నిలబడింది. బీఆర్ఎస్ మాత్రం ఇంకా క్లియర్ స్టాండ్ లేదు. సో ఏదేమైనా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ ఉద్యమకారులతో మాట్లాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 19 ప్రకారం కానీ, ఆర్టికల్ 301 ప్రకారం కానీ ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. కాబట్టి మార్వారీని గోబ్యాక్ అనే ఇది లేదు, ఎవరికి రైట్ లేదు. కానీ ఎందుకు అంటున్నారు, దాని వెనకున్న కారణాలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి. అంతేగాని ఈ ఉద్యమాన్ని మేము వ్యతిరేకిస్తాము, అలా అండే హక్కు మీకు లేదని సైలెంట్గా ఉంటే ఇంకా పెరుగుతుంది ఉద్యమం. సో దీనికి కారణాలు ఏంటి, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం, చిన్న సైజు షాపు ఓనర్లకి, షాపులో వాళ్ళకి కొంత వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చడం అనేది ఈ ప్రభుత్వం చేయాలి. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఆ దిశగా ముందుకు వెళ్ళట్లేదు. అందువల్ల ఇది మొగ్గలోనే దుంచకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది రగులుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.